Is a problem from arithmetic progression. Which are the following forms an AP? Okay. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ లో ఏది ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఏ ఆప్షన్ ఏ చూస్తే 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16. 4 లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 2. 8 లో 4 పోతే ఎంత? 4. 16 లో 8 పోతే ఎంత? 8. సో కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది ఇక్కడ? కామన్ డిఫరెన్స్ ఏం అవడం లేదు కాబట్టి ఆప్షన్ ఈజ్ రాంగ్. సో దిస్ సిరీస్ ఇస్ నాట్ ఇన్ AB. అండ్ సెకండ్ ఆప్షన్ ఒకసారి 0.2, 0.22 అండ్ 0.222. సో దీని నుంచి దీన్ని సప్లై చేసినప్పుడు 0.02 వస్తుంది, దీని నుంచి దీన్ని సప్లై చేసినప్పుడు 0.002 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ ఇస్ నాట్ ఈక్వల్, నాట్ సేమ్. సో దిస్ సిరీస్ ఇస్ నాట్ ఆల్సో నాట్ ఇన్ AB. ఓకే. సో ఇన్ ఆప్షన్ D లో మనం √6 నుంచి √3 క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో √6 మైనస్ √3 చేసినప్పుడు √3 ఇంటూ √2 మైనస్ 1 వస్తుంది. √9 నుంచి √6 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు √3 ఇంటూ √3 మైనస్ √2 వస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్ లో కూడా మనకు ఈ ఈవెంట్ సిరీస్ అనేది ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ ని పర్ఫామ్ చేయలేదు. బట్ సి ఒకసారి చెక్ చేస్తే జాగ్రత్తగా ఇక్కడ √2 కదా. సో ఫస్ట్ టర్మ్ అనేది మనకు √2 ఉంది. సెకండ్ టర్మ్ చూడండి ఎంత ఉంది? √8 ఉంది. సో √8 ని నేను ఎలా స్ప్లిట్ చేస్తానంటే సో మనకున్న బేసిక్ నాలెడ్జ్ తో దీన్ని √4 ఇంటూ √2 గా రాయొచ్చా? సో ఇప్పుడు √4 వాల్యూ ఎంత? 2√2. అవునా? 2√2 అంటే సెకండ్ టర్మ్ ఏమైంది? నేను స్ప్లిట్ చేసుకున్న తర్వాత 2√2 వచ్చింది. థర్డ్ టర్మ్ ఏముంది? √18. సో √18 ని సో మనకున్న ఈ ఎక్స్పోనెన్స్ నాలెడ్జ్ తో, స్క్వేర్ రూట్ నాలెడ్జ్ తో దీన్ని ఎలా రాసుకోవచ్చు? √9 ఇంటూ √2 రాయొచ్చా? సో √9 వాల్యూ ఎంత? 3 ఇంటూ √2. సో థర్డ్ టర్మ్ ఏమైంది? 3 ఇంటూ √2. ఫోర్త్ టర్మ్ ఏముంది? 32 కదా. సో √32 ఉంది. సో దీన్ని మనకున్న నాలెడ్జ్ తో 16 ఇంటూ 2 రాయొచ్చా? √16 ఇంటూ √2. రూట్ ఆఫ్ 16 వాల్యూ 4√2. అంటే ఫోర్త్ టర్మ్ ఏమైంది? 4√2 అయింది. ఇక్కడ 1√2, ఇక్కడ 2 రూట్స్, 3√2, ఇక్కడ 4√2. అంటే ఒక్కొక్క వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఒక √2 అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 2 √2 వచ్చినాయి, ఇక్కడ 3 √2 వచ్చినాయి, ఇక్కడ 4 √2. ఒక్కొక్క √2 పెరుగుతుంది. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేసినప్పుడు కామన్ డిఫరెన్స్ √2 వచ్చింది. థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ తీసేసినప్పుడు కామన్ డిఫరెన్స్ √2 వచ్చింది. సో ద C ఫార్మ్స్ ఆటోమేటిక్ ప్రోగ్రెషన్. అంతేనా? సో C వచ్చేసి ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ ఉంది.